ఏమేవ్ పెళ్లి కార్డులు వచ్చేసినాయి. ఏమ్మా నీ పెళ్లి కార్డులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నావా? ఏమ్మా మాట్లాడమేంటి? చిన్నపిల్ల దాన్ని అడిగితే అదేం చెప్తుంది? పనిలో పనిగా ఇద్దరి పేర్లు చేర్చి కార్డులు ప్రింట్ చేయిస్తే ఓ పని అయిపోయేది కదా. అవసరం లేదమ్మా. అదేంటమ్మా బావతో పెళ్లి ఎప్పుడెప్పుడా అని గోల్ చేసేదానివి ఇప్పుడు వద్దంటావేంటమ్మా? జరగని పెళ్లికి కార్డులెందుకు నాన్న? జరగదా? బావంటే నీకు ఇష్టమే కదమ్మా. బావ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను నాన్న. వేరే అమ్మాయా? ఎవరమ్మా అది? ఏ గొడవ పడతారా? ఎదుటి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడగలిగినప్పుడు మన మనసుకి బాధ తెలీదని నువ్వే కదా నాన్న చెప్పావు. నాకు బావ కళ్ళల్లో సంతోషం కనిపిస్తోంది. నిన్నే టైం అయిపోతుంది, త్వరగా రా. సరే వస్తున్నా. ఎక్కడికి రా? ఆడుకున్నావురా? వచ్చావా రాజా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తలుపు ముయ్యి. తలుపులు మూసావా? తలుపు మూసాక ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? బట్టలిప్పు. మీ అమ్మ అన్ని పనులు నాకే చెప్పింది. ఇప్పుడు నా చేతులతో నీకు రుద్ది 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 స్నానం చేయిస్తా రాజా. అల్లరి చేయకూడదు సరేనా? మొదలు పెట్టనా? ఎవరు? అంజీ నువ్వా? గెటప్ మారిస్తే గుర్తుపట్టలేకపోయావు కదా. యు క్యాన్ట్. అచ్చు షారుఖ్ ఖాన్ లా ఉన్నావు. నువ్వు ఒక్కడే వచ్చావు, వాళ్ళెక్కడా? వాళ్ళెవరు? మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న. నాకు తెలిసిన చోట్ల అన్ని వెతికాను తమ్ముడు. ఈ ముదర్ ఎక్కడ దాచాడో కనిపెట్టలేకపోయాను. ఇలా వచ్చావేంటన్నా? ఫస్ట్ లో కదా తమ్ముడు, వల్లిని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. ఎలాగన్నా కూపీలాగి వాళ్ళు ఎక్కడ ఉన్నది పసిగట్టేస్తాను. పట్టు వదలని విక్రమార్కుడు అనుకున్నానన్నయ్య. ఇప్పుడు కూడా పట్టు వదలని విక్రమార్కుడే తమ్ముడు. కొద్దిగా పట్టు మిస్ అయ్యాను అంతే. వల్లికి ఇప్పుడు నీ ఫేస్ ఎలా చూపిస్తావు? దానికి ఒక ప్లాన్ ఉంది. ఈ టోపీతో కవర్ చేస్తా. ఇంతకీ వల్లి ఎక్కడా? లోపలుంది. పర్మిషన్ ఇస్తే ఊరకంట వల్లిని చూసొస్తాను. సరే పద. థ్యాంక్స్ మా. హే వల్లి వల్లి వల్లి. హే వల్లి వల్లి వల్లి, ఐఎమ్ కమింగ్ మా. తప్పుకోండి సార్, కొంచెం తప్పుకోండి సార్, లోపలికి వెళ్ళాలి. వెళ్ళిపోతుంది నా హృదయం. ఏం చెప్పమంటారు సార్? వెలికి తిరిగిపోతున్నావు? వైద్యం కోసం వచ్చావా? పిచ్చెక్కునలా ఊగిపోతున్నావు. నీ ఎక్కసెక్కలు అవి చూస్తుంటే నీకు మూలసంక బాగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మీకు అలా అనిపించిందా? మరి ఇంకేమనుకోవాలో నువ్వే చెప్పు. చాలా దారుణంగా అనుకున్నారు సార్. పెద్దనా వల్లి వాళ్ళ తల. అలాగా? ఏంటోరా, మనిషికో రోగం లాగుంది. క్యూట్ గా డాన్స్ చేస్తే మూలసం కంటే ఏంటి భయ్యా? నీ సిగ్ ఎఫెక్ట్ అలా ఉంది మరి. పద. ఓ ప్రియా ప్రియా ఓ ఆడియో అవుట్, వీడియో కూడా గాన్. ఆడియో వీడియోస్ పరిచయ అన్ని అవుట్. దీన్ని బట్టి నీకేమర్థమైందన్నా? అంజిగాడు వారం రోజులు బయటికి వెళ్తే నీ పరిస్థితి ఇది. అంటే నీ లక్కకి కేర్ ఆఫ్ అడ్రస్ అంజిగాడ్. ఆడియో వీడియో రెండు పోయినాయి కాబట్టి నీకు సైకిల్తో అర్థమయ్యేటట్టు చెప్తాను వినుమా. నువ్వు చేసిన రెండు తప్పులేంటంటే వల్లిని నీ తమ్ముడికిచ్చి చేద్దాం అనుకున్నావు, అతను కీర్తిశేషుడయ్యాడు. తప్పు నెంబర్ 2, అదే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, కీర్తిశేషుల లిస్ట్ లోకి ఎక్కబోతున్నావు.
ఆ దేవుడు ఆడే వింత నాటకంలో కొత్త ట్విస్ట్ ఏంటంటే వల్లి ఈ అంజిగాడిని ప్రేమిస్తుంది. అందుకని మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించు, అక్షింతలు వేస్తారు. నువ్వు కూడా అక్షింతలు వేయొచ్చు. అర్థమైందా లేదా? అర్థం కాకపోయినా పర్లేదు. నీతో నాకు అస్సలు పని లేదు. నా పెళ్లి పనులన్నీ నేనే చూసుకుంటాను. ఓ ప్రియా ప్రియా. అన్నా, ఆడియో అన్నదిలా ఉంది. చాలా ఎక్స్ట్రా చేశాను. బాబోయ్, సంతోష్ గాడు మోసం చేశాడు. వాడు ప్రేమించిన దానికోసం నా తమ్ముణ్ణి చంపేలా చేశాడు. నన్ను పెదవని చేశాడ్రా. వాణ్ణి వదలకూడదు. అవునన్నా, వాడిని వేసేద్దాం. నన్ను మరీ బఫూన్ గాని చేశాడు. అందరికంటే పెద్ద బఫు నేనయ్యాను. ఫుల్ బాడీ కంట్రోల్లోకి వచ్చేదాకా ఆగలరా? అప్పుడు దాకా మనం ఊరుకోవాలా? వాడికి ఈ రాత్రి ఆఖరి రాత్రి కావాలి. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఏ విషయం? ఏ విషయమా? నిన్ను వాడినిచ్చి కాపాడి వాడిని వాళ్ళనిచ్చి కాపాడి ఇంత దూరం తీసుకొచ్చింది ఏ విషయం గురించా? అయ్యో బాబోయ్, ఆ చూపు చూడు, గుడ్లు పీకెత్తారు. లవ్ మ్యాటరు, మన లవ్ మ్యాటర్ గురించి. ప్రేమించేంత ప్రశాంతంగా నా మనసు లేదు. మీ అమ్మ నాన్నని చూస్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందా? అమ్మా వల్లి, అమ్మా వల్లి. తమ్ముడు, పెళ్లికొచ్చిన బంధువుల్లో కొంతమందిని చూస్తే నాకు ఎందుకు అనుమానంగా ఉంది. మనం అలర్ట్ గా ఉంటాం బెటర్. నువ్వు ఇటేలు, నేను ఇలా ఓకే. వెళ్తా. ఏదో కావాలన్నావు? కావాల్సింది మాకు కాదు, నీకు. మీ అమ్మా నాన్న వద్దా? అడిగినా మీరెవ్వరుగా. ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. కావాలా? అంతకంటే అదృష్టమా? నీకా అదృష్టం కావాలి అంటే నా దురదృష్టానికి కారణమైన సంతోష్ గాడి ప్రాణాలు కావాలి. ఇంకా అర్థం కాలేదా? అర్థం కానంత అమాయకురాలేం కాదులేరా, కిలాడిరా. దీని పేరెంట్స్ నా దగ్గరున్నారని తెలిసి సంతోష్ గాడితో కలిసి నా తమ్ముడి చావుకు కారణమయ్యింది. నన్ను చైర్లో కూర్చోబెట్టింది. నాకేం తెలీదు. అదంతా మాకు అనవసరం. అన్నకు అన్యాయం చేసిన ఆ సంతోష్ గాడు చావాలి. శంకర్ అంటే భయం. ఆ భయం మీ వల్లే తగ్గిపోయింది.
ఆ సంతోష్ గాడు నా ఇంట్లోనే చేరి నాతోనే గేమ్స్ ఆడాడు. మీ అమ్మా నాన్నల ప్రాణం కావాలంటే నాకు ఆ సంతోష్ గాడి ప్రాణం కావాలి. తప్పు జరిగింది, సరిదిద్దుకునే అవకాశం నీకే ఇస్తున్నాం. ఆడిని నీ చేతులతోనే చంపాలి. ప్రేమలో ఉంది కదా, కష్టమే. నువ్వు చంపితే వాడి ప్రాణమే పోతుంది. నేను చంపాల్సి వస్తే ఈ ఇల్లే శ్మశానమైపోతుంది. అమ్మా వల్లి, ఎవరొచ్చు? ఎక్కడున్నావమ్మా? వల్లి, చెప్పింది చెయ్యి. వల్లి, ఎక్కడున్నావు తల్లి? త్వరగా అమ్మా వల్లి, ఎక్కడున్నావమ్మా? వస్తున్నానంటీ. శ్మశానం. ఎలా అద్దరిందన్న. నన్నే ష్యూర్ మళ్ళీ ఛాన్స్ కొట్టేసావురా రే. వస్తా, వచ్చేసా డార్లింగ్. ఓయ్ పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ? పదండి, పదండి. అరే రే,